హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వాట్సాప్ రిలీజ్ చేసిన 2 లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. లేటెస్ట్ అంటే బాగా లేటెస్ట్, ఈ వీక్లోనే రిలీజ్ అయిన అప్డేట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ పై వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, వాట్సాప్ 2 లేటెస్ట్ అప్డేట్స్ రిలీజ్ చేసింది. వాటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నా వాట్సాప్ వెర్షన్ 2.17.288. కానీ ఈ అప్డేట్స్ 2.17.285లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆ వెర్షన్లో ఉన్నా కానీ ఈ 2 అప్డేట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. కానీ మీకు ఈ వెర్షన్ కావాలంటే మీరు బీటా టెస్టర్ అయి ఉండాలి. మీరు ప్లేస్టోర్లో వాట్సాప్ ఫైండ్ చేసి కింద వరకు స్క్రాల్ చేయండి. మీకు ఇక్కడ యువర్ ఏ బీటా టెస్టర్ అని కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ బీటా టెస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ లీవ్ అనే బటన్ దగ్గర ఐఎమ్ ఇన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పైన ట్యాప్ చేస్తే మీరు బీటా టెస్టర్ అవుతారనమాట. మీరు ఆ బటన్ పై క్లిక్ చేసిన కొంతసేపటికి మీకు వాట్సాప్ అప్డేట్ వస్తుంది. మీరు వాట్సాప్ని అప్డేట్ చేసినట్టయితే మీ వాట్సాప్ 2.17.288కి మారుతుంది అనమాట. ఆ తర్వాత మీకు ఈ 2 లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక మనం ఇప్పుడు ఫస్ట్ వాట్సాప్ అప్డేట్ ఏంటో చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను ఒక ప్రొఫైల్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనం ఈ ఇమేజ్ని అంటే ప్రొఫైల్ పిక్చర్ని జూమ్ చేయడానికి కుదిరేది కాదు. కానీ ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ పిక్చర్ని జూమ్ చేసుకోవచ్చు. ఇది ఒక గ్రూప్ ఐకాన్, ఇండివిజువల్ ప్రొఫైల్ పిక్చర్ అయినా కానీ మీరు జూమ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక సెకండ్ అప్డేట్ లేదా సెకండ్ ఫీచర్కి వస్తే, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక అన్నోన్ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు మనకి ఇలా అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తే అది ఎవరు సెండ్ చేశారో మనకి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మనకి ఈ నెంబర్ పై క్లిక్ చేసినట్టయితే స్క్రీన్ ఇలా వస్తుంది. మీరు గమనించారు కదా, కింద మనకి వాళ్ళ వాట్సాప్ ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది అనమాట. దానివల్ల మనకి కొంతవరకు ఎవరు ఆ మెసేజ్ పంపించారు అనే ఐడియా వస్తుంది. చూసారు కదా, ఈ 2 లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ రిలీజ్ చేసింది. ఈ 2 అప్డేట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.